మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు కనిపెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. అదే రీతిగా ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి మరొక హృదయకాలము మనమందరము చూసే ధన్యత దేవుడు తన కృప చేత అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఈ వాక్యం ఒక సందేశంలో చూసినట్టయితే హోప్ ఫర్ గ్రోయింగ్ క్రిస్టియన్స్, మరి నిరీక్షణ, నమ్మకము, అలాగే క్రైస్తవంలో ఎదగడము అనే అంశము. అలాగే చూసినట్టయితే ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దినము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, పేతురు రాసిన ఈ యొక్క 2వ పత్రికల 3వ అధ్యాయంలో మరి కొన్ని ప్రాముఖ్యమైన సందేశాన్ని హృదయకాలము దేవుని యొక్క వాక్యం ద్వారా పేతురు మనతో మాట్లాడబోతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మొదటి 2 వచనంలో చూసినట్టయితే, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను, పరిశుద్ధాత్మ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకోవాలనే విషయమై మీకు జ్ఞాపకం చేసి ఈ నిర్మలమైన మనస్సులు రేపుచున్నాను అనే మాట. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, పేతురు ఈ 2వ పత్రిక రాస్తున్న సమయంలో ప్రాముఖ్యమైన మాటలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉండడం. పూర్వమందు మరి ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలను జ్ఞాపకము చేస్తూ ప్రభు రక్షకుడైన మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకోవాలనే విషయమై మీకు జ్ఞాపకము చేస్తూ నిర్మలమైన మనస్సులను రేపుచున్నాను. నిర్మలమైన మనస్సాక్షి, మరి దేవుడు మనకిచ్చిన మంచి మనస్సాక్షి కలిగి మరి ఒక సమయంలో అపోస్తుడైన పేతురు జ్ఞాపకము చేస్తాడు. మనం చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రికలో చూసినట్టయితే 1వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్టయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం చూస్తాము ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో చూసినట్టయితే బైబిల్లో మరి 22వ అధ్యాయంలో 12వ వచనంలో చూసినట్టయితే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చూపున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు తిరిగి లోకానికి రాబోతా ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చూపున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మరి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పేతురు తన పత్రికలో. చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడిన కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. సంపూర్ణ నిరీక్షణ, మంచి మనస్సాక్షి కలిగి. దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని యొక్క సేవలో కానీ దేవుని యొక్క పరిచర్యలో కానీ దేవుని యొక్క వాక్యం వింటున్న మనం కూడా మంచి నిర్మలమైన మనస్సాక్షి కలిగి మరి పేతురు అంచా ఉన్నాడు. నిర్మలమైన మనస్సాక్షిని మరి మీకు రేపుచున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి అంత దినంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి మరి ఎన్నో మాటలు చెప్పి ఎన్నో విధాలుగా మనల్ని వారి మాటల చేత మనల్ని లోపరుచుకోవడానికి చూస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. దేవుని వాక్యానుసరంగా, వాక్యంలో ఉన్నది, వాక్యంలో చదువుకున్నది వాక్యానుసరంగా జీవించడం నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు కదా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టయితే, అంత్య దినములో అపవాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాలోచన నడుచుకొనొచ్చు, ఆయన రాకడను గురించి వాగ్దానమైన పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచినదని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా,
మరి చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమైంది ఇంకా యేసయ్య రాలేదు, ఇంకా యేసయ్య రాకడ రాలేదని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు రాకడ ఆలస్యమవుతుంది అంటే నీవు నేను ఇంకా రక్షణ పొందుకోలేమో. మనందరూ కూడా రక్షణ పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మరి అంత దినములో మరి అపవాసకులు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అంత దినంలో ఉపవాసకులు మరి చూసినట్టయితే అపవాసించుచు వచ్చి తమ సక్రియ దురాలోచన చొప్ప నడుచుకొనొచ్చు. ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమైనా, ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమైనదని ప్రశ్నించేవారు. మరి ఆ సమయంలో అనేక మంది అనేక సందర్భంలో ఈ మాటలు మనతో కూడా పలుకుతూ ఉంటారు. మనం చూసినట్టయితే ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమైంది, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం నుండి ఉన్నట్టే నిలిచినదని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఎజికేల్ గ్రంథం చూసినట్టయితే ఎజికేల్ గ్రంథము 12వ అధ్యాయము, ఎజికేల్ గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం చూసినట్టయితే, నరపుత్రుడా దినములు జరిగిపోచున్నవి, ప్రతి దర్శనము నిరత్కరమవుచున్నది అని ఇశ్రాయేలు దేశంలో మీరు చెప్పుకునే సామెత ఏమిటి? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి దినములు గడిచిపోతూ ఉన్నాయనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి దినములన్నీ కూడా గడిచిపోతున్న సమయంలో మరి ఇక్కడ చూసినట్టయితే 21వ వచనంలో, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా దినములు జరిగిపోవచ్చున్నాయి. మరి దినములన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. అలాగే చూసినట్టయితే ప్రతి దర్శనంను నిరర్ధకంగా అవుచున్నది అని ఇశ్రాయేలు దేశంలో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టయితే తిరిగి పేతురు రాసిన 2వ పత్రికకు వచ్చినట్టయితే మరి 4వ వచనం కింది భాగంలో చూసినట్టయితే, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టికి ఆరంభమున్నట్టు నిలిచి ఉన్నదని అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలను. అలాగే 5వ వచనం చూసినట్టయితే, ఏలైనగా పూర్వం నుండి ఆకాశముండనని నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆది కాండము మన 1వ అధ్యాయంలో చూస్తాము. దేవాది దేవుడు సృష్టిని ఆరంభించినది. ఆ రోజు మరి సృష్టి అంతా కూడా 1వ అధ్యాయం 6 నుంచి 9వ వచనం వరకు నీళ్ల గురించి అక్కడ దేవాది దేవుడు నీళ్లను తన నోటి మాటతో మరి సృష్టించాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఏమంటే, ఏలైనగా పూర్వం నుండి ఆకాశం నుండి నీళ్ల నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వల్ల కలిగినదని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము మనం చూసినట్లయితే కీర్తనలు 24 కీర్తన 2వ వచనంలో ఉంటుంది. సృష్టి మరి నీళ్ళన్నీ కూడా దేవుని వల్లనే కలిగినాయి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనలు 24 కీర్తన 2వ వచనం చూసినట్టయితే 24 కీర్తన 2వ వచనము, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవచ్చ జలముల మీద దానిని స్థిరపరచెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయన సముద్రముల మీద భూమికి పునాది వేసెను. మనం చూస్తాం ఆది కాండము 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముంటుంది? మరి ఆ సమయంలో చూసినట్టయితే ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, చీకటి అగాధ జలంలో పై కమ్మి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, చీకటి అగాధ జలం మీద కమ్ముకున్నది, దేవుని ఆత్మ జలం మీద అల్లాడుచుండెను. మరి ఆ సమయంలో దేవాది దేవుడు సృష్టిని ఆరంభించిన మాటలను తిరిగి పేతురు తన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ 5వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏలైనగా మరి పూర్వం నుండి ఆకాశం నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమిని దేవుని వాక్యం వల్ల కలిగినదని వారు బుద్ధిపూర్వకంగా మరచురు. మరి దేవాది దేవుని సృష్టి ఆరంభించింది దేవాది దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 6వ వచనం చూసినట్టయితే, ఆ నీళ్ళ వల్ల
అప్పుడున్న లోకంలో నీటి వరదలో మునిగి నశించను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆది కాండము 6వ అధ్యాయం నుంచి 9వ వచనం వరకు చూసినట్టయితే నోవా కాలం గుర్తుకొస్తుంది. ఆ కాలంలో మరి దేవుడు మానవుని చూసినప్పుడు మానవునికి ఉదయం చెడ్డదిగా ఉన్నదని దేవుడు ఉద్దేశించి మరి నోవా భార్య తన 3 కుమారులు కోడన్లు ఆ సమయంలో రక్షించబడ్డారు. దేవుని సంగమా, దేవుని ప్రజల నీళ్లతోని ఆ సమయంలో మరి ఆకాశం నుండి ప్రచండ వర్షము చేత 40 దినాలు 40 పగలు 40 రాత్రుల వర్షం చేత సమస్తము భూమి మీద నుంచి తూర్చివేయబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. అందుకే వచనం జ్ఞాపకం చేస్తుంది. ఆ నీళ్ళ వల్ల అప్పుడు లోకము నీటి వరద వల్ల మునిగి నశించెను. మరి నోవా కాలాన్ని మరొకసారి మరి పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీటి వల్ల మరి ఆ సమయంలో మరి మనుషుల యొక్క హృదయాలను చూసినప్పుడు దేవాది దేవుడు ఈ మాట జ్ఞాపకం చేసుకుందాము. ఆది కాండము 6వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు మనుషులను చూసినప్పుడు మరి 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే నరులు చెడుతనము భూమి మీద గొప్పదే అని వారి హృదయం ఒక తలంపులోనికి ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదై చూసాను. ప్రియ దేవుని 6వ వచనం చూసినట్టయితే తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపన నొంది తన హృదయంలో నొచ్చుకునేను. మానవుని నిర్మించినందుకు దేవాది దేవుడు తన హృదయాన్ని నొచ్చుకున్నాడనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవుడు మనల్ని కూడా చూసినప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు? మరి ఆ కాలంలో చూసినప్పుడు నరులను చూసినప్పుడు దేవుడు నరుల చెడుతనం భూమి మీద గొప్పదే అని వారి హృదయంలో యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదైనదని యెహోవా చూసాను. ఈ సమయంలో దేవుడు మనల్ని చూసినప్పుడు దేవుడు మన గురించి, మన ఆలోచనల గురించి, మనం ఏ రీతిగా జీవిస్తున్నామో సమస్తము దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. తిరిగి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంకి వచ్చినట్టయితే 6వ వచనం చూసినట్టయితే ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. 7వ వచనంలో అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. అదే వాక్యం వల్ల భద్రం చేయబడినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ నీళ్ళ వల్ల అప్పుడు లోకము నీటి వరద వల్లే మునిగి నశించెను. అయితే ఇప్పుడు ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు నాశనము జరుగుతుంచే వరకు అగ్ని వరకు నిలిచించబడినదని అది వాక్యం మూలంగా భద్ర చేయబడినదని మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అబద్ధ ప్రవక్తలు అలాగే దేవుని వాక్యాన్ని మరి దేవుని వాక్యానుసరిగా బోధించని వారు, మరి దేవుని వాక్యాన్ని ప్రశ్నించేవారు, వీరందరూ కూడా ఏమవుతారు అని చివరికి జ్ఞాపకం చేసుకుంటే వారు బ్రతికి ఉన్నప్పుడే అగ్నిగుండంలో పడివేయబడతారని మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఈ సమయంలో ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. ఎంతో మంది దేవుని వాక్యాన్ని మరి సరైన విధంగా వాక్యం బోధించుకుంటాం. మనం చూసాం కదా, పైన ప్రశ్నించేవారు ఉంటారనే మాట జ్ఞాపకం చేస్తాడు. మనం చూసినట్టయితే మరి 3వ వచనంలో అంత దినంలో అపవాసించు వచ్చి తమ సక్రియ దురాలోచన చొప్పున నడుచుకునొచ్చు ఆయన రాకడ గురించి వాగ్దానంలో ఏమాయను అనే ప్రశ్న. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారందరూ కూడా ఒకానొక దినము మరి అగ్నిగుండంలో పడివేయబడతారనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు ఎక్కడ రాయబడి ఉన్నాయంటే ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే 19వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూసినట్టయితే 20వ వచనంలో మరి భక్తుడైన యోహాను తన పత్రికలో మరి ఈ పాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ దినము వచ్చినప్పుడు ఆ దినములో మరి అబద్ధ ప్రవక్తలంతా కూడా ఏమవుతారు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. 20వ వచనము అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించి వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గ్రంథకంతో మండు అగ్నిగుండంలో ప్రాణంతో వేయబడేరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎవరంట మరి ఆ ముద్ర వేయించుకునేవారు, అదే రీతిగా అబద్ధ ప్రవక్తలు, వీరందరూ కూడా అగ్నిగుండంలో ప్రాణములతోనే వేయబడితే అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ దినం వస్తుంది, అందుకే అంటున్నాం కదా, ద డే ఆఫ్ ది లార్డ్, దేవుని యొక్క దినం వచ్చినప్పుడు
మరి దేవుని దినం వచ్చినప్పుడు ఆ తీర్పులోకి వారందరూ కూడా మరి ఎవరైతే మరి ఆ ముద్ర వేయించుకొని ఆ ఒక ప్రతిష్టకు నమస్కారం చేసేవారు, అదే రీతిగా మరి అబద్ధ ప్రవక్తలుగా ఉన్న వారందరూ కూడా మరి అగ్నిగుండంలో పడివేయబడతారు, ప్రాణములతోనే వారందులో పడివేయబడతారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. ఒక దినం వస్తుంది, ఆ దినము దేవుని దినమై ఉన్నది. ఆ దినములో ప్రతి ఒక్కరు కూడా మరి తీర్పులోకి రావాల్సి వచ్చినప్పుడు వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, బ్రతికి ఉన్నప్పుడే అగ్నిగుండంలో పడివేయబడతారు. అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్ర వేయించుకున్న వారిని, ఆ మృగము ప్రతిష్టకు నమస్కారం చేసిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు కూడా గంధకముతో మంజు అగ్నిగుండంలో ప్రాణములతో వేయబడిరి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరికి కూడా ఒకనొక రోజు దేవుని యొక్క దినం ఉన్నది అనే సత్యాన్ని మార్చుకోవాలి. దేవుని యొక్క దినం ఉన్నదని తెలుసుకోవాలి. దేవుని యొక్క దినము రాకముందే నిన్ను నువ్వు సరిదిద్దుకొని దేవుని యొక్క మార్గంలో, దేవుని అడుగుచాడలో నడుచుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క దినము రాబోతూ ఉంది. ఆ దినం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ లోకంలో తీర్పులోకి రావాల్సి వస్తుందనే సత్యాన్ని పేతురు తన పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే చూసినట్టయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం నుంచి 10-15 వరకు కూడా ఈ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. మనం చూసినట్టయితే ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10 నుంచి 15 వచనం వరకు కింది భాగంలో చూసే 10వ వచనంలో చూసినట్టయితే, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గ్రంథం కల గుండంలో పడవేయబడను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్త అయి ఉన్నారు. వారు యుగ యుగంలో రాత్రింపగలు బాధించబడతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యుగ యుగంలో వారు అగ్నిగుండంలో బాధపరచు ఉంటారనే మాట జ్ఞాపకం చేస్తారు. అలాగే 11వ వచనం చూసినట్టు, మరియు ధవలమైన మా సింహాసనం దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని, భూమి ఆకాశంలో ఆయన సంకము నుండి పారిపోయిను, వాటికి నిల్వచోటుగా కనబడిపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి ముత్తులైన వారందరూ ఆ సింహాసం ఎదుట నిల్చబడుట చూచి తిని, అప్పుడు ఆ గ్రంథంలోను ఇప్పబడి మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము ఇప్పబడను. ఆ గ్రంథములందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున ముత్తులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న ముతులను అప్పగించెను. మరణమును పాతాళములను లోకమును వాటి వశంలో ఉన్న ముతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందను. మరణమును ముతుల లోకంలో నుంచి అగ్నిగుండంలో పడివేయబడను. ఈ అగ్నిగుండము రెండో మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కడబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడివేయబడను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము ఎంత స్పష్టంగా హృదయ కాలము మనతో మాట్లాడుతున్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 12వ వచనం ఏమంటుంది? మరియు గొప్పవారేమి కొద్దివారేమి ముతులైనందు వారందరూ ఆ సింహాసం ఎదుట నిలువబడుట చూచి తిని, అప్పుడు గ్రంథంలో ఇప్పబడెను. మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథము ఇప్పబడెను. ఆ గ్రంథమందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చూపున ముతులు తీర్పు పొందురు. చనిపోయిన వారందరూ కూడా మరి ఆ జీవ గ్రంథంలో మన పేరున్నదా? ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనం మానవులు ఎలా చనిపోతున్నా కానీ ఆ సమయంలో వారు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వారు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి తిరిగి దేవునికి వారు అప్పచెప్పబడతారు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే 13వ వచనంలో సముద్రంలో తనలో ఉన్న ముతులను అప్పగించెను. మరణముకు పాతాళ లోకమునకు వాటిని వశనం చేసిన ముతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. వారిలో ప్రతివాడు మరి మరణించిన ప్రతి వారు కూడా
దేవుని సన్నిధిలో ఆ న్యాయపీఠం ఎదుట నిలవవలసి వస్తుంది. ఒకవేళ నువ్వు రక్షణ పొందుకున్నట్టయితే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నీ జీవితాన్ని దేవుని చేతులకు నువ్వు అప్పచెప్పినట్టయితే ఆ తీర్పులోకి నువ్వు రాబడుకుంటావు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఒకవేళ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడకపోతే మరి నిత్య నరకానికి వెళ్ళిపోతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 14 వచ్చిన మరణం ముతుల లోకమందు అగ్నిగుండంలో పడివేయబడను. ఈ అగ్నిగుండంలో రెండో మరణము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మొదటి మరణము మనం ఈ లోకంలో శరీర మరణంగా మరణిస్తాము. ప్రతి మానవుడు కూడా ఒకనొక సందర్భంలో ఒకనొక సమయంలో ఎక్కడో అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యాత్రా జీవితాన్ని ముగించవలసి వస్తుంది. ఇది మొదటి మరణము. రెండో మరణం కూడా మానవునికి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, రెండో మరణం ఏంటంటే, నీవు ఒకవేళ ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయకపోతే, ఆ జీవ గ్రంథంలో నీ పేరు రేయకపోతే నిత్య అగ్నిగుండంలో పడివేయబడతావు అనే మాట జ్ఞాపకం వచ్చేబడుతోంది. 14 వచనం చూస్తున్నట్టయితే, మరణం ముతులం లోకంలో అగ్నిగుండంలో పడివేయబడను. అగ్నిగుండంలో రెండో మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడాలని ఎడల వాడు అగ్నిగుండంలో పడివేయబడెను. అగ్నిగుండంలో. అందుకే దేవుని వాక్యం అంటుంది, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, నువ్వు సజీవులకు ఉన్నప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో ఆ వెల చెందించాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు దినము రాకముందే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు రాకముందే నిన్ను నువ్వు పరిశోధించుకో, నీ జీవితాన్ని పరిశోధించుకో. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఒకసారి నిన్ను నువ్వు చూసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఎందుకంటే జీవ గ్రంథంలో ఎవరి పేరైనను జీవ గ్రంథం ముందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడివేయబడతాడు. కింద చూసినట్టయితే ఒక బుక్లెట్లో చూసినట్టయితే ఎవడైనను అనే మాట జ్ఞాపకం చేస్తుంటే, ప్రతి ఒక్కరు ఎవరు కూడా దేవుని సన్నిధిలో నుంచి, దేవుని యొక్క కనుదృష్టిలో నుంచి ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా తీర్పులోకి వస్తుంది. ఒకవేళ హృదయ కాలం ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితాన్ని మార్చుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నా పాపాలు క్షమించి ఇక మీదట నేను నీ బిడ్డగా జీవిస్తానని నువ్వు ఒకవేళ తలంచి ఉన్నట్టయితే, నీ పాపంలో దేవుని సన్నిధిలో నొప్పుకున్నట్టయితే నీ పాపాలు క్షమించబడినప్పుడు నువ్వు యేసు ప్రభు బిడ్డగా ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడినట్టయితే నువ్వు నిత్య పరలోకపు రాజ్యపు వారసులు అవుతావని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. అందుకే పేతురు తన ఈ పత్రికలో మొదటి 2 వచనంలో చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని రాసించాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, ప్రియురారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోవాలనే విషయమై మీకు జ్ఞాపకం చేస్తూ నిర్మలమైన మనస్సులను రేపుచున్నాను. సేవకులు చెప్తున్న మాటలు నిర్మలమైన మనస్సాక్షి కలిగి నిర్మలమైన ఈ యొక్క మనస్సును దేవుని సన్నిధిలో మరి దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని చిత్తానుసారంగా జీవించినట్టయితే ఆ జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడినప్పుడు మనం నిత్య పరలోకపు రాజ్యపు వారసులు అవుతాము. అట్టి కృప దేవుడు మీకును మీ బిడ్డలకు దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీ కొందరు స్తోత్రము నైనా ప్రభా. హృదయ కలము నైనా నీ దినము రాకముందు నైనా ప్రభా బిడ్డలు వాక్యానుసరిగా జీవించడానికి ఒక హెచ్చరికతో మరి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7 వచనముల ద్వారా మాతో మాట్లాడిన దేవానికి కొందరు స్తోత్రములు నైనా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నైనా ప్రభా ఒకనొక దినం మరణిస్తారు. ఆ మరణం తర్వాత రెండో మరణం కూడా ఉంటుందనే మాట చేత నైనా నువ్వు మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ లోకంలో మేము బ్రతికున్నప్పుడే నీ కొరకు సాక్షులమై నీ వాక్యానుసరిగా జీవించి చివరి ఊపిరున్నంత వరకు నాయన ప్రభా నీ కొరకు జీవించే ధన్యతను మాకు దయచేయండి. మీ అందరి పేర్లు కూడా నీ జీవ గ్రంథంలో నైనా రాయబడేటట్టుగా మేము ఈ లోకంలో జీవించినట్లు అటు మనస్సాక్షి కలిగి జీవించే ఒక కృప నీ కృపను నైనా మాకుపై చూపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మరి నీ వాక్యము నైనా 2 అంచెల ఖడ్గము లాంటిది. నీ వాక్యంలో జీవమున్నది. నీ వాక్యంలో నైనా ప్రభా నీ వాక్యంలో వెలుగున్నదనే సత్యాన్ని ప్రజలు జ్ఞాపకం చేసుకుని దాన్ని నీ వాక్యానుసారంగా జీవించే ధన్యతను ప్రజలకు దయచేయండి యేసయ్య. అదే రీతిగా మరి ఈరోజు నైనా ఫెయిత్ మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా నైనా పరకాల ప్రార్థన మందిరంలో నైనా ప్రభా మరి ఉమెన్స్
ఉమెన్ పాస్టర్స్ ఫెలోషిప్ జరుగుతుండగా నాయన ప్రభా సేవకురాల సదస్సు జరుగుతుండగా ఆ సదస్సును మీరు దీవించండి, ఆశీర్వదించండి. నువ్వు ఏర్పాటు చేసుకున్న సేవకురాలందరినీ కూడా నడిపించండి. ఈరోజు జరిగే కార్యక్రమం అంతా కూడా నైనా మీరే మహిమ ఘనత తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే ఇంకా ఫేత్ హోమ్ మినిస్ట్రీస్ పరిచర్యలు రాబోయే దినాల్లో జరిగే పరిచర్యనంతటి కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా మరి ఫేత్ హోమ్ మినిస్ట్రీస్ పరిచర్యకు కావాల్సిన ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి మొన్నైనా మందిరాన్ని బలపరచండి, అనేక నూతన ఆత్మలను నడిపించండి. అలాగే తండ్రి ప్రభా సేవకురాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా ఈ రోజంతట్లో కూడా నైనా నీ యొక్క మంచి వాతావరణం నీ కృపచేత మాకు అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడైండును గాక. ఆమేన్.